హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ప్రతిభ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడో హీరోలుగా చలామణి అయిన వారు ఇంకో భాషలో అద్భుతమైనటువంటి స్టార్డంతో వెలిగిపోతూ ఉంటారు. తమిళ్లో కొందరు తెలుగులోకి వచ్చి, తెలుగులో కొందరు తమిళ్లోకి వెళ్ళి, ఈ రెండు సంబంధం లేకుండా మలయాళంలో ఎక్కడో ఏదో కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ ఇచ్చేసి, ఆ తర్వాత తమిళకి వచ్చి, ఆ తర్వాత మళ్ళీ తెలుగుకి వచ్చి, తెలుగులో కొన్ని హిట్లు ఇచ్చి, ఆ తర్వాత హిందీకి వెళ్ళి, ఇట్లా భాషలు మారుకుంటూ, సినిమాలు మారుకుంటూ, దర్శకులు మార్చుకుంటూ, కెరీర్ ని పెంచుకుంటూ పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరైతే అద్భుతమైన టాలెంట్ ఉండి ఎక్కడో మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకొని తెలుగులోకో తమిళ్లోకి వచ్చి 1-2 సినిమాలతో కనుమరుగైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో చాలా మంది మీరు వినుంటారు. ప్రేమ ఖైదీ అనే సినిమాలో హరీష్ అని హీరోగా చేశాడు. అతను తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ, చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నేమ్ సంపాదించుకున్నప్పటికీ రాను కనుమరుగైపోయాడు. ఎక్కడో బాంబేలో తేలాడు అంటారు కానీ బాంబేలో కూడా కనిపించకుండా పోయాడు. ఇక ప్రేమికుల రోజు సినిమాలో హీరో అయితే ఏ పరిస్థితో మనందరికీ తెలిసిందే. ఇట్లా ఎంతో మంది ఎన్నో రకాలుగా వచ్చినట్టే వచ్చి కనుమరుగైపోయారు. అయితే ఇప్పుడు అజిత్ హీరోగా ఉన్నాడు. తెలుగులో 9 నెలల్లో సినిమాలో చేశాడు. తమిళకి వెళ్ళిన తర్వాత ఎంత స్టార్డమ్ సంపాదించుకున్నాడో మనకందరికీ తెలిసింది. అలా కొందరు స్టార్డమ్ సంపాదించుకున్న వాళ్ళు, కొందరు అధఃపాతాలనికి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు, మీడియం గా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా మీడియం గా మిగిలిపోయి కొంతకాలం కెరీర్ నడిపి ఆ తర్వాత కనుమరుగైపోయిన వాళ్ళల్లో కొందరు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆయన, ఇతన్ని మీరు గుర్తుపెట్టారా? జంధ్యాల డైరెక్ట్ చేసిన ఇష్ గప్చుప్ సినిమాలో భానుప్రియ సరసన హీరోగా నటించింది ఇతనే. పేరు వరుణ్ రాజ్. కేరళలోని క్యాలికట్ కి చెందిన ఇతని అసలు పేరు షబీక్. బొంబాయిలో బిఏ చదువుతుండగా వాళ్ళ నాన్న స్నేహితుల ద్వారా లవ్ స్టోరీ అనే మలయాళ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. అది కాస్త సూపర్ హిట్ కావడంతో మరో 2 మలయాళ సినిమాలు, ఒక తమిళ సినిమా చేశాడు. ఉషా కిరణ్ మూవీస్ వారు అశ్విని సినిమాతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వసుంధర, జీవితమే ఒక సినిమా, ప్రేమాయ నమః, ప్రేమే నా ప్రాణం, ఇష్ గప్చుప్ లాంటి తదితర చిత్రాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనబడిన దాఖలా లేదు. ఇలా ఎంతో మంది హీరోలు భాషలు మారి స్టార్డమ్ సంపాదించుకుని, స్టార్డమ్ లేకుండా మీడియం గాను పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో వరుణ్ తేజ్ ఒకడు. ఇతను టాలెంట్ తక్కువేం కాదు, కానీ పరిస్థితులు, రకరకాల లోకల్ ఫీలింగ్స్ తో కనుమరుగైపోయినటువంటి వాళ్ళలో ఈ వరుణ్ రాజ్ ఒక్కడు. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.